జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. 1916లో మహారాజ్ విశిష్టద్వైతాన్ని ప్రబోధించిన ఆచార్యుడు రామానుజన్ని నాటికి చూడ్డానికి మినర్వా థియేటర్కు వెళ్ళారు. ఆనాటి కాల రామానుజునికి గురువుగారు మంత్రదీక్షనివ్వటము, మంత్రదీక్ష పిదప గురువు రామానుజునితో ఆ మంత్రజపం చేసిన వారి ముక్తి పొందుతారని కానీ, తాను రామానుజుడు ఎవరికైనా మంత్రాన్ని తెలియజేసిన ఎడల తాను మంత్రము నరకానికి వెళ్తాడని తెలియజేయడము చూపించబడినది. విశాల హృదయము గల రామానుజుడు వెంటనే సందోహం వద్దకు వెళ్ళి పెద్దగా అరిచాడు, నేనిప్పుడు నా గురువు నుంచి మంత్రం స్వీకరించాను. అది జపించిన వారందరూ ముక్తిని పొందుతారు. ఇదిగో దానిని చెబుతున్నాను, అందరూ విని జపించండి. ఈ సంఘటన మహారాజ్ హృదయాన్ని ద్రవింపచేసింది. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పటి నుంచి మంత్రదీక్షనివ్వటంలో ఔదార్యం చూపారాయన. జై శ్రీరామకృష్ణ.